డబ్బులు చెలవయా? పాలకొల్లు నుంచి లారీ ఎక్కి ఊరికొచ్చింది డబ్బులిచ్చి సోడా తాగడానికి కాదు, ఓన్లీ ప్లే. 10 పెడితే 100, 100 పెడితే 1000. డీల్ ఆర్ నో డీల్. ఈ అవకాశం మళ్ళీ పోతే రాదు. త్వరగా రండి 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 రండి. ఎవరి కాస్ట్ మీ చేతిలో ఉంది. రండి 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 రండి. త్వరగా త్వరగా వచ్చి 10కి 100, 100కి 1000. రండి 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 రండి. డీల్ ఆర్ నో డీల్. కాయ్ రాజా కాయ్. నువ్వేమనుకుంటున్నారా? వీడొట్టి వెదవనాయాలనుకుంటున్నావా? మీరు నాతో డబల్ గేమ్ ఆడుతున్నారు. డబుల్ గేమ్ ఆడుతున్నానా? పాలకొల్లు నుంచి నిన్న ఇక్కడికి లారీలో తీసుకొచ్చాడు, వాడికి నువ్వు డబ్బులు ఇవ్వనంటున్నావా? ఎవరా డబ్బులు? నేను డబ్బులు ఇవ్వాలా? ఇక్కడ అంతా నాకు ఫ్రీయే. ఫుడ్ ఫ్రీ, లాడ్జింగ్ ఫ్రీ, సోడా ఫ్రీ, అలాగే నాకేం కావాలంటే అవి ఫ్రీయే. నేను ఈ పేటకు రౌడీని. రౌడీ? అది సరే. రేయ్, వీడు నీకన్నా పెద్ద రౌడీ. వీడు పేరు చెప్తేనే స్టేట్ అంతా ఉణికిపోతుంది. అన్నయ్య ఒకసారి అటు చూడండి. చూశాను. చూశారుగా? అతనేరా గాలి బ్రదర్ అంటే ఈ ఊర్లో 100కి 100 పాళ్ళు. అతనేరా నా ఫ్రెండ్ అంటే తెలియలేదా? పిలుస్తాను చూడు. బాబీ బాబీ బాబీ. బాబీ, పాలకొల్లు నుంచి లారీలో వచ్చినందుకు డబ్బులు అడుగుతాడు బాబీ. అలాగా? అవునరా. అబ్బబ్బబ్బబ్బ. వదలమంటుంటే అసలు ఏం జరిగిందంటే నువ్వు చెప్పయా? అది నన్ను షార్ట్ గా డిఆర్వి అంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో నా పేరు త్వరలో పోస్టర్ల మీద రాబోతుంది. తమ్ముడికి ఇంకా అర్థమైనట్లేదు. నేను చెప్తాను. ఇతను సినిమా పిచ్చోడు. నిజం చెప్పాలంటే ఇతను అతి త్వరలోనే గొప్ప డైరెక్టర్ అయ్యే లక్షణం ఉంది. ఇక ఈ గెడ్డం ఫ్రెండ్ తోనే నేను సినిమా ఫీల్డ్ లోకి రాబోతున్నా. మీ గాలి వంశం గురించి, మీ గాలి బ్రదర్స్ గురించి నేను ఒక సినిమా తీయబోతున్నాను. అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను. ఇకపోతే ఇతను నా ఫ్రెండ్ నళినికాంత్. హలో సార్, మీ స్టైల్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తున్నాడు సార్. ఇక ఈ గెడ్డం బ్రదర్ చెప్పబట్టే నేను ఇతన్ని ఒక లారీ డ్రైవర్ గా మార్చేశాను. అదంతా ఈ డిఆర్వి మహిమ. నీ పూర్తి పేరు చెప్పు. దాసరి రాఘవేంద్ర విశ్వ. మీరు ఏమీ అనుకోకపోతే మిమ్మల్ని ఫాలో చేసి మీ కథంతా అనే రాసుకుంటాను. ఓకే? కాపాడతల్లి, లేకపోతే ఈ పంచాయతీ ప్రెసిడెంట్ బ్రహ్మానందం పరువు పోతుందమ్మా. నువ్వు ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ఏంటి నాకు ప్రెసిడెంట్ అయ్యా అర్హత లేదనుకున్నావా? చూసావా, సిల్క్ షర్టు, తెల్ల పంచ, చెప్పులు చూడు, అన్ని నాకు బ్రహ్మాండంగా ఉన్నాయి.